శ్రీమాత్రే నమః. ఈరోజు 137, 138, 139 శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా 137వ శ్లోకం. దేశకాల పరిశ్చిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయి గుహాంబా గుహ్యరూపిణి. దేశకాల పరిశ్చిన్న, దేశకాలములచే మార్పు చెందనటువంటిది, సర్వగా సర్వవ్యాపిని, సర్వమోహిని అందరినీ మోహింపచేయునది, సరస్వతి అంటే విద్యాస్వరూపిణి, శాస్త్రమయి అంటే శాస్త్రస్వరూపిణి, గుహాంబ కుమారస్వామి తల్లి, గుహ్యరూపిణి రహస్యమైనటువంటి రూపము కలిగినది. 138వ శ్లోకం. సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత సాంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి. సర్వోపాధి వినిర్ముక్త, ఏ రకమైనటువంటి ఉపాధులు లేనిది అంటే నిరాకారమైనది. సదాశివ పతివ్రత అంటే ఎల్లకాలమందు శివుడే భర్తగా కలిగినటువంటిది. సాంప్రదాయేశ్వరి అన్ని సాంప్రదాయములకు అధీశ్వరి. సాధు అంటే సాధు స్వభావం కలిగినటువంటిది. గురుమండల రూపిణి గురు పరంపరా స్వరూపిణి అంటే విశ్వవ్యాప్త ఉపాధ్యాయురాలు. 139వ శ్లోకం. కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతి మహి ఆంబా గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియా. కులోత్తీర్ణ ఇంద్రియాలకు అతీతమైనది. భగారాధ్య సూర్యమండలం యందు ఆరాధింపబడినది. మాయా అంటే మాయాస్వరూపిణి. మధుమతి అంటే మధురమైనటువంటి స్వభావం కలిగినది. మహి భూదేవతా స్వరూపురాలు. గణాంబ గణములకు తల్లి. గుహ్యకారాధ్య గుహ్యాదులచే ఆరాధింపబడినది. కోమలాంగి మృదువైనటువంటి శరీరం కలిగినది. గురుప్రియ గురువునందు ప్రీతి కలిగినది. తర్వాత 3 శ్లోకములు చెప్పుకుందాం.